ఇప్పుడు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు చూడాలనుకుంటున్నారా? దీపిక గారిని చూడాలనుకుంటున్నారా? బాలకృష్ణ గారిని. అంటే బాలకృష్ణ గారిని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన హిందూపూర్కి డయాలసిస్ సెంటర్ తెచ్చినాడు. ఇంకా వాటరు టోటల్ అంతా ఇంకా మంచి రోడ్స్ అన్నీ చేసినాడు కాబట్టి మార్కెట్ను ఇంప్రూవ్మెంట్ చేసినాడు. ఒకవేళ బాలకృష్ణ గారు మళ్ళీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇంకా చాలా అభివృద్ధి చేస్తారు అని మాకు నమ్మకంగా ఉంది. అంటే కరోనా టైంలో ఏమన్నా ఆదుకున్నారంటారా? గవర్నమెంట్ హాస్పిటల్కి టోటల్ వెంటిలేటర్స్ చాలా ఆయన ఓన్గా ఇచ్చి డొనేట్ చేసినాడు. గవర్నమెంట్తో సంబంధం లేకున్నట్ల చాలా హాస్పిటల్కి చాలా ఇది చేసినాడు. అంటే దీపిక గారు ఏమైనా ప్రభావం చూడవచ్చు అంటారా? నాకు తెలిసి అంతగా ఉండదు అనిపిస్తుంది. వన్ సైడ్ ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొడతారు కంపల్సరీ. అంటే 40 సంవత్సరాల పైగా ఓటమి అనేది టీడీపీకి లేదు కదా, ఈసారి కూడా ఇంకా ఓటమి అనేది ఉండదు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే దీపిక గారు అయితే లోకల్ ఉంటారు, బాలకృష్ణ గారు అయితే హైదరాబాద్లో ఉంటారు, మా సమస్య ఏమన్నా ఉంటే చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది నాకైతే ఆయన ఎమ్మెల్యేగా బాగా చూస్తాడు అని అనుకుంటాను. జగన్ గారు పరిపాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన అదే నవరత్నాలు పెట్టేసి చాలా ఇది చేసినాడు. బయట ఎక్కడా కానీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాను లేదు. జనాలకంతా ఫ్రీ డబ్బులు ఇచ్చేసి చాలా ఇది అయిపోయినారు ప్రజలు. అదంతా కొంచెం ఇది చేస్తే దీనివల్ల సోమరిపోతులు అవుతున్నారు. కరెక్ట్. అంటే ఆ పథకాలైనా కరెక్ట్గా అందుతున్నాయంటారా? అది కొంతమంది లేకుండే వాళ్ళకి అందుతున్నాయి, ఉండేవాళ్ళు కానీ దాన్ని స్వీకరిస్తున్నారు. అది మెయిన్. అంటే చంద్రబాబు గారి పరిపాలన కూడా చూసారు, అనేది ఎలా ఉండేది? ఆయన దాంట్లో అభివృద్ధి బాగుండే. కియో కంపెనీ ఆయనే తెచ్చింది, అదంతా బాగుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అంతకన్నా డబల్ పథకాలు ఇస్తారు, ఫ్రీ మహిళలకి బస్సు ఇస్తా అంటున్నారు కదా, దానివల్ల కూడా సోమరిపోతులు అవుతారని వాళ్ళు అంటున్నారు కదా అపోజిషన్ పార్టీ వాళ్ళు. అది నిజమే అంటారా? పథకాలు లేకుండా చేయాలి, అదే అది లేకుంటే సరిపోతుంది. అభివృద్ధి అంటే ఏమేమి ఉండాలంటారు? అభివృద్ధి అంటే ఎడ్యుకేషన్ మెయిన్, హెల్త్, ఎడ్యుకేషను, ఎవరికైనా అదే ఎంప్లాయ్మెంట్ సృష్టించాల, స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళకి ఓన్గా వాళ్ళంతకు వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళ పథకాలు అవసరం ఏముంటుంది చెప్పండి? అది పథకాలు అవసరం లేదు కదా, విద్యా వైద్యం స్కిల్స్ ఉండాలి కంపల్సరీ. అది ఇది అంటే అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరిని గవర్నమెంట్ చూస్తున్నారు కదా, ఈ దీంట్లో ఏ గవర్నమెంట్ అయితే మీకు సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ స్కిల్ దాంట్లో మన అదే టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ అయితే చేస్తుంది. అంటే ఈసారి జగన్ గారు నేనే గెలుస్తాను, ప్రతి పథకం ప్రతి ఇంటికి అక్క చెల్లమ్మలకు అందింది, ఇంటికి వాళ్ళకి న్యాయం జరిగింటేనే అభివృద్ధి జరిగింటేనే ఓటేయండి అంటున్నారు కదా, మళ్ళీ వేస్తారంటారా? అదే జరిగిండే వాళ్ళు వేస్తారు, జరగకుండే వాళ్ళు ఎవరు వేయరు. అయితే మేము సీఎంగా అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? మేము చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే నందమూరి బాలకృష్ణ. హిందూపూర్లో బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారే ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ నాయన భక్తుడు, నేను ఎట్లంటే నాకు సహాయపడినాడు ఇంటికి దానికోసం నేను ఆయనకు పోయి ఓటేస్తాను. మళ్ళీ బాలకృష్ణ గారు హిందూపూర్కి ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేసినాడు, మా లేపాక్షి ఇంప్రూవ్మెంట్ చేసినాడు. లేపాక్షిలో కూడా బాగా చేశారు. బాగా చేసినాడు, ఇండ్లు బీకేసినారు. కానీ ఇలా ఆయన గవర్నమెంట్ మారిపోయా, వాళ్ళు ఇచ్చినారు అంటే ఇలా ఏళ్ళు వాళ్ళను మాకు అన్ని ఇబ్బందులు పెట్టేసినారు. కరోనా టైంలో కూడా హెల్ప్ చేసినాడు అంటున్నా కదా హాస్పిటల్లో చేసినారు, మనకి రాలే కదా, మనం ఇల్లు ఇడిచిపోలే, మనకేం తెలియదు. అది ఇప్పటికైతే బాలకృష్ణ గారు అయితే బాగానే అభివృద్ధి చేశారంట. జాగా ఇచ్చిండారు కానీ ఆయన గవర్నమెంట్ వెళ్ళిపోయా, మాకు ఆ ఇల్లు కట్టుకొని శాంక్షన్ చేయమని 5 సంవత్సరాలు అడిగినాం. ఇలా మేము కూతురిని దగ్గర కొట్టంలో పనుకొని లేస్తాను, మాకు ఇల్లు కూడా లేదు స్వతహాగా, 4 ఆడబిడ్డలు నాకు. మళ్ళీ దీపిక గారు ఏమైనా ప్రభావం ఉంటుందంటావా బాలకృష్ణ మీద? మనకి అది తెలియదు, అంతగా నాకు రాజకీయ నాలెడ్జ్ లేదు. మాకు సాయపడిన వాళ్ళు పేరు చెప్పుకుంటాం. అంటే 2 సార్లే కదా గెలిచిండు, ఇది 3వసారి గెలుస్తాడు అనుకుంటున్నారా? చెప్పలేము మనము. ఇంకోటి వాళ్ళ అదృష్టం ఏముంది, ఇక్కడుందో అక్కడుందో మనం చెప్పలేము. కానీ మా నమ్మకం ఏముందంటే బాలకృష్ణ గెలుస్తాడు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు అయినా కానీ ఇక్కడ తెలుగుదేశం మాత్రమే గెలుస్తుంది, ఒక కంచుకోట.
అంటే ఓటమి అనేదే లేదు. లేదు. ఈసారి కూడా ఉండకపోవచ్చు అంటారా ఓటమి అనేది? ఈసారి ఉండకపోవచ్చు అని నా మనసులో ఉంది. ఎట్లా అంటే నేను చిన్న ఎన్టీ రామారావు ఆ సినిమాలు ఉన్నట్టు నా బుద్ధి వచ్చినట్టు సినిమాలు చూసినా కాబట్టి నాకు అది ఒక అభిమానం. అంటే ఎన్టీఆర్ గారిని చూసే వేస్తున్నారంట. అంతే. మాకు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మనకి అంత రాజకీయ నాలెడ్జ్ లేదు. అంటే పథకాలు కానీ అన్ని అందుతున్నాయా? అందుతుండే కనీసం అంటే మనకేమీ లేదు. నాకు పింఛన్ వస్తుంది. పింఛన్ ఏమీ లేదు కాబట్టి నా వయసు అయిపోయింది కాబట్టి నాకు పింఛన్ రానే వస్తూ ఉంది. ఆయనేమీ ఆపు చేయాలా, వేరే వాళ్ళకి ఎట్లా చేసినారు మనకు తెలియదు. వాలంటీర్లు కానీ కరెక్ట్ చేస్తున్నారా? కరెక్ట్ చేసిండారు. అదేం తిట్టుకోకూడదు. మనం ఇండ్ల స్థలాలు ఇచ్చారా? ఇచ్చిండారు. వీళ్ళే వాళ్ళు గవర్నమెంట్లో పోయిండే అప్పుడు ఇచ్చిండారు. అంటే ఇప్పుడు జగన్ గారు ఏమో ఇంటికి శాంక్షన్ చేస్తామని చెప్పి చేయాలా, జాగా ఇచ్చిండారు కానీ ఇంటికి శాంక్షన్ చేయమని చెప్పి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అడిగి సాలైపోయింది. కానీ ఇలా మా ఊర్లో నాయకులు సర్లా మాకు ఇవి ఇలా ఎట్లంటే మేము ఎవరి దగ్గర అడగము. శాంక్షన్ అయిందమ్మంటే పోయి తీసుకొని కట్టించుకునేవాళ్ళే. కానీ ఇలా బీదోళ్ళకి. అంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్కి మీరు ఏమని చెప్తారు? వచ్చే గవర్నమెంట్ మా ఇట్లా బీదవాళ్ళకి ఆడబిడ్డలు ఉండాలి. ఆడబిడ్డలకి సాయపడితే వాళ్ళు జీవితకాంతం మొత్తం తెలుసుకుంటారు. బీదవాళ్ళకి హెల్ప్ మంచిగా మా ఇట్లా బీదవాళ్ళకి అంతే, ఇంకేమీ లే. అంటే ఒకవేళ సీఎంగా ఎవరిని చూడాలనుకోండి, చంద్రబాబు నాయుడు జగన్? మనకి అంత నాలెడ్జ్ లేదు స్వామి. ఒకవేళ ఎవరైతే మంచిగా చేస్తారనుకుంటున్నారు అంటే ఆ గవర్నమెంట్లోనూ మనకి ఇంకోటి రాజకీయం అంత నాలెడ్జ్ లేదు నాకు. ఇగో ఏదన్నా కానీ నాకు సాయపడిన వాళ్ళు పేర్లు తెలుసుకుంటా. ఇక్కడైతే బాలకృష్ణ గారు రావాలా. ఇంకోటి ఇంటి ఆ శాంక్షన్ చేస్తారేమో నాకు ఆశ. ఇంటికి దూరుకునే గూడు ఉంటే చాలు నాకు. 4 సంవత్సరాలు కాడిచ్చినారు మా నాయకులు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం కాదు, మా నాయకులు కాడిచ్చినారు. తాతగారు, హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? ఎమ్మెల్యే బాలకృష్ణ గారు గెలుస్తారు. బాలకృష్ణ గారు ఎందుకు? ఆయన ఇది లై పక్షి అనేది అక్కడ రోడ్ చేసినాడు. అక్కడ మహాన్ భావుడు రోడ్ చేసినాడు. ఎవరు? బాలకృష్ణ గారు. కోట్లు లక్షలు పెట్టి ఖర్చు పెట్టినాడు. అట్లా మహాన్ భావులు రోడ్ అంతా ఇది ఏం చేసినాడు? ఏం చెప్పు, పక్షి దగ్గర రోడ్ చేసినాడు మహాన్ భావుడు. ఆయనే దేవుడు. బాలకృష్ణ అంటే ఆయనే దేవుడు. అంతే. ఏమి అభివృద్ధి చేస్తాడు? ఇంకా ఏం అభివృద్ధి చేస్తాడు? అన్ని చేస్తాడు, ప్రతి ఒక్కటి చేస్తాడు. మళ్ళీ ఈసారి కూడా బాలకృష్ణ గారు రావాలనుకుంటున్నాను. అంతే అనుకోండి, బాలకృష్ణ గారు రావాలా? అంతే, బాలకృష్ణ కావాలా? ఈసారి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తాడు? దండిగా రోడ్లు బాగా చేస్తాడు. ఇప్పుడు గన్నిపల్లికి రోడ్డు రైలు ఆయన మహాన్ చేయని రోడ్డు ఎవరు చేసినారు? ఎవరు చేయలే. మీ జగన్ కూడా చేయలే, బాలకృష్ణ చేయనాడు. అంతే. అంటే కొందరు ఏమంటున్నారంటే బాలకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటారు, గెలిచిన తర్వాత ఇక్కడ రాడా అని అంటున్నారు కదా. అంటాను కదా, నిమిషాల పైన ప్లేన్ వస్తాడు, అనుభూతి చేస్తాడు. అన్ని తప్పుడు వాదంతాలు అంటారా? ఏం మంచిగా చేస్తాడు. అంటే బాలకృష్ణ గారు ఎవరైనా దగ్గర పోతే కొడతారని కూడా అంటుంటారు. అయ్యో, దేవుడు కాపాడలేదు అన్నమాట. ఏం లేదు, మంచి మనిషి బాలకృష్ణ అంటే. అంటే దీపిక గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తుంది కదా, ఆమె ఏమన్నా గట్టి పోటీ ఇవ్వగలదంటావా బాలకృష్ణకి? ఎవరు? ఆయన ఓడిపోతుంది. ఎవరు? బాలకృష్ణ ఎక్కుతాడు. అంతే, గెలుస్తాడు. అయిపోయి. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏం సుఖం లేదు సార్. పింఛన్ అంతుంది, వాళ్ళ అప్పుంది తాద్య జగన్ గవర్నమెంట్. అంతే అంతే. అమ్మ ఒడి ఇప్పుడు కరెంట్ ఛార్జీ 300 రూపాయలు ఉంటే 1000 రూపాయలు తీసుకుంటాడు కరెంట్ ఛార్జీ. అంతే, ఇంకేం చేస్తాడు? ఇక్కడ ఇస్తాడు, అక్కడ పెంచేస్తున్నాడు. ఇప్పుడు మందులో చీప్ లిక్కర్ తాగి చచ్చిపోవాలంతే. మళ్ళా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు? ముఖ్యమంత్రినా? చంద్రబాబు నాయుడే కావాలా. ఇంతకుముందు కూడా చంద్రబాబు గారు గెలిచారు కదా, ఎలాంటి అభివృద్ధి ఇచ్చారు? అయ్యో, మేము మంగళూరులో సీట్ ఇచ్చిన మాకు చీరలు ఏమిటికి, మరి ఇంకేం చేయనాడు? అదే కావాల్సింది. పెద్దోళ్ళ మాట చెద్దని మూట. ఇప్పుడు జగన్ యువకుడు, ఆయన తెలీదు. ఈయనకి 80 ఏళ్ళు. ఎవరు? చంద్రబాబు గారు. ఆయనకు అన్నీ తెలుస్తాయి. మరి ఇంకెందుకు?
మన జగన్ గారేమో నేను పథకాలు అన్ని ఇచ్చాను మీకు అభివృద్ధి జరిగింటేనే పథకాలు ఏడు చేసినాడు వేయండి అంటున్నారు కదా. ఎవరు వేయలే, అది రౌడీ రాజ్యం అయిపోయా. బాగా పబ్లిక్ చెప్తా ఎవరిదే జగన్. అంటే కొందరు పేదలకి న్యాయం జరుగుతుంది జగన్. ఏమీ లేదు, జగన్ న్యాయం లేదు, ఏమీ లేదు. మంచి చెప్పాలంటే 80 ఏళ్ళ వృద్ధుడు చంద్రబాబు నాయుడే ఉండాల. అంతే అంతే అంటారా? అంతే. రాజధానుల గురించి ఏమని చెప్తారు? రాజధానిలోనా ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కటి ఆయన చెప్తాడు. ఇది లేదని ఇస్తా, ఆయన మాట చెప్పిన మాట కింద ఇచ్చేస్తాడు. బాబు గారు చెప్తారు కానీ చేయదని అంటున్నారు కదా. ఎవరు అంటే కొందరు జనాలు చేస్తారప్ప, చంద్రబాబు నాయుడు చేస్తాడు. షర్మిల గారు అన్నపైన విమర్శలు చేస్తుంది కదా. షర్మిలనా అంటే వాళ్ళ అన్నపైనే ఆయన అంత ఉద్దేశం ఉంటే మాటలకు మీటలకు ఎలా ఉండకూడదు, అంతే కదా. తోడి పుట్టిన అన్నకే ఆయన అంటే మనం ఎంగేళ్ళ ఉండా వద్దులే, మాకు చంద్రబాబు నాయుడే కావాలి, పవన్ కళ్యాణ్ రాని ప్రధానమంత్రి ఎవరు అయిపోయా కదా. మరి ఇంకంతే, ఇంకేమంతే కదా. ఓ నువ్వు ఏడాది చూసుకోపో, నేను కరెక్ట్ మాట్లాడినది. ఇల్లే గెలుస్తారు ఇక్కడ బాలకృష్ణ అంతే. ఏపీకి సీఎం చంద్రబాబు. కంచికోట ఇది 40 ఏళ్ళు చెక్కు జరుగుతుంది, మళ్ళీ రికార్డులు బద్దలు కొడతాడా? మరి వచ్చేకే లేదు ఎవరే కానీ. అయితే ఇక్కడైతే బాలకృష్ణ గారు గెలుస్తారంట. 3 మాటకి. పూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? బాలకృష్ణ. అంటే బాలకృష్ణ గారు ఎందుకు అనుకుంటున్నారు? మా తెలుగుదేశం పార్టీ కాబట్టి చెప్తాను. బాలకృష్ణ గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? లేపాక్షి కానీ బాగా ఉత్సవాలు చేసినాడు, రోడ్లు కానీ మొత్తం అన్నీ చేసినాడు, కరోనా టైంలో కాపాడినాడు. మళ్ళీ బాలకృష్ణ గారు ఈసారి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఉత్సవాలు చేస్తాడు, ఉత్సవాలు చేస్తాడు. మన దీపిక గారు ఏమైనా ప్రభావం చూపొచ్చు అంటారు? మేము దీపిక ఇంతవరకు మేము చూడలేదు. అంటే బాలకృష్ణ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్లోనే ఉంటారు కానీ ఇక్కడికి రారు, మా సమస్యలు చెప్పుకోవడానికి కష్టం అవుతుంది. వస్తాడు నెల వస్తాడు, నెలకు 1-2 రోజులన్నా వస్తాడు. బాలకృష్ణ గారు అంటే కలిసిపోతాడు అందరితో? కలుస్తాడు. అంటే 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అనేది ఓడిపోవట్లేదు కదా, ఈసారి కూడా ఓడిపోదు అనుకుంటున్నారా? లేదు. జగన్ పరిపాలన ఎలా ఉంది? మనకు తెలియదు అప్పది. చంద్రబాబు గారు పరిపాలన చూశారు కదా, అది పర్వాలేదు. ఈసారి ఎవరుగా సీఎం కావచ్చు అనుకుంటున్నారు? చంద్రబాబు కావచ్చు అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళా జగన్ గారు ఇచ్చిన అమ్మఒడి పథకాలు కానీ మహిళ చేయూత ఇలాంటి పథకాలు ముసలిళ్ళకి పింఛన్లు ఇవి అందుతున్నావే కరెక్ట్? అందట్లేదంటారా? అంటే మధ్యలో 2 నెలల నుంచి లేదు అమ్మఒడి. ఈ 18,000 ఇస్తామని చెప్పి అదంతా ఏం లేదు, అంతా బంద్ చేయండి, కూడా చేయనాడు. వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నారా లేదంటే ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అదే ఇస్తాను లేదు. కరెక్ట్గా చేస్తున్నారా? చేయట్లేదా? చేయట్లేదా? అంటే ఏమంటే వాళ్ళు ఇంటికి వచ్చి కరెక్ట్ సమస్య తెలుసుకోవట్లేదా? లేదు అంతే. ఇంకా నాకు చెప్తే ఇంకా నాకు అంటే ఒకవేళ సీఎంగా అయితే మాట్లాడతాము. సీఎంగా అయితే చంద్రబాబు నాయుడు అంతే.